మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ కుటుంబం నేపాల్ వరదల్లో చిక్కుకుంది. భాస్కర్ శాస్త్రి ఆయన భార్య, కొడుకు, కోడలు నేపాల్ వెళ్లారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామని తమ కుటుంబ సభ్యులు భాస్కర్ శాస్త్రి సమాచారం అందించారు. వారంతా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఆదోని నుండి భాస్కర్ శాస్త్రితో ఆయన కూతురు స్వాతి ఫోన్లో మాట్లాడారు. తమ కుటుంబం క్షేమంగానే ఉన్నప్పటికీ వరదల కారణంగా సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ కుటుంబాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని భాస్కర్ శాస్త్రి గారి కూతురు స్వాతి కోరారు. యాత్రలో ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ వాసుల రక్షణ కోసం రాష్ట్ర ఐటీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం, చైనా రాయబార కార్యాలయం, నేపాల్ రాయబార కార్యాలయం, గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఇషా ఫౌండేషన్, ఆర్టీజీఎస్ సెంటర్, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ వరదలకు ప్రధానంగా కైలాస మానసరోవర్ యాత్రికులు వెళ్లే శాప్రూ, బేసి, బీసీ టిమోరీ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లహండే నదిలో ఏర్పడిన మంచురాతి హిమ సంపాతం వల్లే ఈ వరదలు వచ్చి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నేపాల్ సైన్యం, నేపాల్ పోలీసులు, పారామిలిటరీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.